ప్రచారాన్ని హోరెత్తించారు. గుంపులు గుంపులుగా కొత్త వారిని పార్టీలోకి చేర్పించారు. ఈ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు. కట్ చేస్తే భుజంపై పార్టీ కండువా మారింది. మాట కూడా మారింది. ప్రచార హోరులో మాయమై హైదరాబాద్లో ల్యాండ్ అయి కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాల్ని నిజం చేశారు. ఇంతకీ ఎవరా లీడర్? అధికార తెలుగుదేశంలోనే 4.5 ఏళ్ల పాటు రాజ్యాధికారం అనుభవించి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా తొలి జాబితాలోనే చోటు దక్కించుకున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గత వారం రోజులు రూరల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం జెండాలు, రథాలతో పెద్ద ఎత్తున సమీకరణలు చేశారు. చాలా మందిని ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను టీడీపీలోకి చేర్చారు. ప్రచారం హోరెత్తుతున్న సమయాన ఒక్కసారిగా జెండా మార్చేశారు. రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాటిలో ప్రచారం చేస్తూ అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు ఆదాల. విజయవాడలో సీఎం మీటింగ్ ఉందంటూ ఇక్కడి ఇంటి నుంచి కారెక్కిన ఆయన రేణిగుంట నుంచి విమానం ఎక్కి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. దాంతో ఒక్కసారిగా ఆయన అనుచరులు అయోమయంలో పడ్డారు. అయితే పార్టీ మారినా తాను ప్రజల మనిషినని చెప్పుకున్నారు ఆదాల. ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరడంతో నెల్లూరు రూరల్లో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ఆదాల టీడీపీని వీడినట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. కేడర్ వైపు దృష్టి మళ్లించాయి. అధినేత ఆదేశాలతో అప్రమత్తమైన టీడీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. రూరల్ నియోజకవర్గ ఆశావాహులతో చర్చలు చేపట్టింది. మొన్నటి వరకు రూరల్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన పలువురు నాయకులు పోటీకి తామంటే తామంటూ సిద్ధమయ్యారు.